సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆడవాళ్ళు ఎవరికి జేబులుండవు కదండి, కాబట్టి వారికి దాచుకునేందుకు ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళని ఎవరూ ఏమీ ఇవ్వమని అడగరు. కానీ ఆడవాళ్లే జేబులున్న మగవాళ్ల ముందు నిలబడి తమ అవసరాలకి ఎంతో కొంత ఇవ్వమని అడుక్కోవాలి. వాళ్ళు ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి మీ ఆడవాళ్ళకి బుద్ధి లేదు అంటూ విసుక్కుంటారు. నాకు చిన్నప్పుడే ఒక విషయం అర్థమైందండి. ఎన్ని తేడాలున్నా జేబులు జేబులు ఎప్పటికైనా ఒకటవుతాయి. జేబుల మధ్య ఎప్పుడూ ఐక్యతే ఉంటుందండి. ఈ కార్యక్రమం చూశాక జేబుల మధ్య సంఘీభావం కథ చెప్తాను. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు రోజుకో సరికొత్త ఐటమ్ తో మీ ముందుకు వస్తోంది చూడండి చేయండి కార్యక్రమం. మరి ఈ రోజు అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఏం తయారు చేసి చూపించబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. అన్నపూర్ణ గారు నమస్కారం అండి. నమస్తే. మరి ఈ రోజు మా సకులందరి కోసం మీరు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి ఒక పడవ చేస్తున్నానండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి పడవ విన్నారా సకులు? ఓకే, ఇది కేరళ సైడ్ ఎక్కువ మనం చూస్తాం అన్నమాట. ఆ టైప్ పడవల్ని అవును. అటు సైడ్ చూస్తాం. ఓకే, ఏం కావాలి మనం ఇది తయారు చేసుకోవాలంటే? ఐస్ క్రీమ్ స్టిక్స్, వుడెన్ స్టిక్స్, లేస్, సింథటిక్ గ్లూ. మరి కావాల్సిన వెంట చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూస్తారా? ఫస్ట్ మనం ఒక 5 స్టిక్స్ ఇట్లా తీసుకోవాలి. ఓకే, తీసుకుని ఈ సైడ్ ఒకదానికొకటి ఇలాగా అతికించేయాలి. ఓకే, మన గ్లూ తోటి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంకో 2 స్టిక్స్ తీసుకుని ఈ ఎడ్జ్ తర్వాత ఈ ఎడ్జ్ ఇక్కడ గ్లూ పెట్టి అతికేయాలి. ఇట్లా అట్లాగే ఈ సైడ్ కూడా గ్లూ తోటి అతికించుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ బోట్ షేప్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది తయారైతే ఇదిగో ఇట్లా వస్తుంది. ఓకే, మీరు ఆల్రెడీ తయారు చేస్తాను ఎందుకంటే ఆరడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన దాని మీద ఒక్కొక్క స్టిక్ తీసుకుని ఫస్ట్ ఈ సైడ్ ఆ సైడ్ ఇట్లాగా అతకాలి. చేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి కొద్దిగా షేప్ మారుతుంది. ఇప్పుడు పెట్టేటప్పుడు ఈ ఎడ్జ్ ఈ యాంగిల్ ఇక్కడ ఇలాగే కరెక్ట్ ఉండాలి. ఇక్కడ ఈ లోపల భాగము అడుగునున్న స్టిక్ కొంచెం కనబడేలాగా పెట్టుకోవాలి. అంటే కొంచెం బయటికి పెట్టాలి. ఇది బయటికి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సైడ్ కూడా ఓకే, పైన ఓకే, కింద మాత్రం కొద్దిగా ఎడ్జ్ అడుగుది కనబడి, అంటే బోట్ ఇలా సైడ్ కి ఇలా వచ్చినట్టుగా కనబడుతుంది. ఓకే, మళ్ళీ ఇదేం చేయాలంటే ఈ 2 కలుపుతో ఇట్లాగా. ఇది కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఇది కూడా లోపలిది కనిపించేటట్టుగా ఇది కొద్దిగా వెనక్కి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ స్టిక్ ఇట్లాగా ఇట్లా ఈ రకంగా మనము 9 వరుసలు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటూ పెడితే మీకు ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ పక్క ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ ఏం చేయాలంటే ఇట్లాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని ఇటుపక్క నేను ఆల్రెడీ ఎతికాను, ఇప్పుడు అతికి ఇక్కడ చూపిస్తున్నాను. వెనకాల వైపు తిప్పి దీని నుంచి కొద్దిగా ముందుకు జరిపి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు చూసుకుని మనం ఈ విడ్త్ ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడగా దీని ఈ షేప్ కి తగ్గట్టుగా ముక్కలు కట్ చేసుకోవాలి. అది ఎక్కువ అయిపోతే మళ్ళీ కొల్లలు కనిపిస్తాయి కదా స్టిక్స్. ఇట్లా ఆల్మోస్ట్ బోట్ షేప్ వచ్చేసింది. ఈ 2 సైడ్స్ కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అడ్డంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ 9 ఇలాగ అతికేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఇంకా 4 వరుసలు పెట్టుకోవాలి. 4 వరుసలు మళ్ళీ ఇందాక మొదట్లో మనం ఎలాగైతే పెట్టామో అట్లా పెట్టాలి అన్నమాట. ఇది ఎందుకు ఇలా ఎందుకు పెట్టాలి దీనిపైన? అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా పైన మనం కూర్చున్నాక పడవ గట్టు కనబడుతుంది కదా. ఓకే ఓకే, సైడ్ ఇందాక ఎలాగైతే మనం కొంచెం కనబడేలాగా క్రాస్ గా పెట్టుకున్నామో అలాగే పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లాగా ఈ రకంగా 4 రోల్స్ పెట్టుకోవాలి. అంటే ఈ 9 పెట్టిన తర్వాత మళ్ళీ మనకి సపోర్టింగ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలి.
తీసుకుని ఇప్పుడు ఒకవేళ ఇవి దొరక్కపోతే బయట ఇట్లాగా లావు పెన్సిల్ 8B పెన్సిల్ ఉంటుంది, ఆ పెన్సిల్ తీసుకున్నా సరే దాన్ని ఏం చేయాలంటే ఇట్లాగా షార్ప్ అంటే కొంచెం బ్లాక్ ప్రింట్ ఇవన్నీ పోవాలి కదా, అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఇలా చెక్కేయాలి. అంటే జస్ట్ లుక్ కోసమే ఇట్లాగా మనకి వైట్ గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా సరే మనం బయట మనకి నచ్చిన లేస్ తీసుకుని దాన్ని ఇట్లాగా చుట్టాలి. గ్లూ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి లుక్ బాగుండడం కోసం లేస్ లాంటిది తీసుకుని ఆరడానికి కాస్త టైం పడుతుంది. ఇట్లాగా మనం స్తంభాల్లాగా అన్నమాట. స్తంభానికి ఇట్లాగా డెకరేషన్ అయితే బాగుంటుంది. అవునవును, ప్లెయిన్ కన్నా కూడా ఇలా లేస్ పెడితే చాలా బాగుంది. చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత దాన్ని గ్లూ ఆరాలి కాబట్టి ఇప్పుడు అంటట్లేదు కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే వీటిని ఇట్లాగా స్టిక్ చేసుకోవాలి 4 sides. ఇప్పుడు అది ఆర్తో ఉంటుంది. ఈలోగా పైన మనం టాప్ పోర్షన్ చేసుకోవాలి. అది ఎట్లా తయారు చేయాలంటే 4 sticks తీసుకోవాలి. ఫస్ట్ తీసుకుని వీటికి గ్లూ రాసుకుని ఇప్పుడు ఈ చివరికంట అతికించుకోవాలి. అంటే ఎడ్జెస్ కొద్దిగా కనిపించేలాగా అంతే. ఇప్పుడు మనం ఆ 4 sticks కలిపి గ్లూ పెట్టి మనం అతికిస్తే ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఎడ్జ్ ఎక్కువగా కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ 4 పక్కల కూడా గ్లూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే బయట పోర్షన్ వదిలేయాలి. ఇందాక లోపల వదిలేసాం కదా బోట్కి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి బయట ప్లేస్ అడుగుది కొంచెం బయటకు కనిపించేటట్టుగా. ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి ఇలాగా 9 వరుసలు బయట ప్లేస్ వదిలి పెట్టుకున్నట్టయితే గ్లూ తోటి అతికించుకుంటే లాస్ట్ కి షేప్ మొత్తం ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇందాక మనం స్టిక్స్ మనం పెట్టుకున్నాం కదా గ్లూ తోటి, దాని మీద ఇట్లా పెట్టేస్తే చాలా బాగుందండి. దీనికి మనం ఎంతైనా డెకరేషన్ చేసుకోవచ్చు. అవునవును, కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే వేలాడడానికి పూసలు అవి కూడా చాలా బాగుంటుంది. ఇందులో బొమ్మలు పెట్టుకోవచ్చు. ఎవరైనా ప్రయాణం చేస్తున్నట్టుగా చాలా బాగుంటుంది. అట్లా పెట్టుకో హానీమూన్ కపుల్ అందులో కూర్చుని అలా పెడుతున్న మనకి అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తున్నారు. అలా ఉంది, చాలా బాగుందండి, సూపర్. అనుపూర్ణ గారు, ఇప్పుడు మనకి ఈ స్తంభాలకి దానికి డెకరేట్ చేసి ఆల్రెడీ మీరు తయారు చేసి తీసుకొచ్చిన పీస్ ఏమన్నా ఉందండి. ఇంటి దగ్గర తయారు చేశాను, నేను చూపిస్తాను. ఓకే సకులు, ఇప్పుడు అదేంటో చూసేద్దాం. నేను ఇప్పుడు ఇంట్లో చేసి తీసుకొచ్చానండి. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. అంతా కంప్లీట్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా బాగుందండి. చూసారు కదా సకలు, ఐస్ క్రీమ్ పుల్లలతో పడవ చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. అనుపూర్ణ గారు, మా సకులందరికీ మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖి వాళ్ళకి థ్యాంక్స్.